హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నా కూడా వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు మీ దాకా రావడం లేదు. అంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏం చేయలేకపోతున్నారు. అసలు వాళ్ళు ఏ పరిస్థితులలో ఉండి మీ దాకా రాలేకపోతున్నారు, మీకు ఎందుకు వీళ్ళు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు మీ పార్ట్నర్ అనే దానికి సంబంధించి నేను యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మీకు రీడింగ్లో కంప్లీట్లీ ఇది రిలేషన్షిప్ రీడింగ్ అండి. ఇది మీకు వచ్చేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ, అన్మ్యారీడ్ వాళ్ళకి కానీ, మ్యారీడ్ కానీ అందరికీ కూడా వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ న్యూ ఇయర్ విషెస్ అందరు కూడా నాకు చాలామంది విష్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివిటీ వచ్చేలాగా మీరు ప్రవర్తిస్తారు అని నేను కోరుకుంటున్నాను. ప్రవర్తించడం అంటే ఏంటి, బాధపడకుండా, నెగిటివ్గా ఆలోచించకుండా ఓన్లీ ఈ రోజు గురించి అంటే ప్రజెంట్ గురించి అండ్ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తూ పాస్ట్ గురించి ఆలోచించడం మర్చిపోయి హ్యాపీగా మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తున్నా, లేదు ఆల్రెడీ వాచ్ చేస్తూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, మీన్స్ గ్రాటిట్యూడ్. ఓకే, దానికంటే బిఫోర్ మీ పర్సన్ గురించి చెప్పడానికి ముందు నేను మీ పర్సనల్ హీలింగ్ కోసం, మీ సెల్ఫ్ హీలింగ్ కోసం మీకు ఏంజల్స్ ఏం ఆన్సర్ ఇస్తున్నారు దానికి సంబంధించి ఫస్ట్ రీడింగ్ తీద్దాము. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ప్రతిసారి ఒకటే చెప్తున్నాను, మన సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలండి. అండ్ తర్వాత మాత్రమే నెక్స్ట్ ఎనీవన్ వేరే వాళ్ళ గురించి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఫస్ట్ మీకు సెల్ఫ్ హీలింగ్ కోసం అసలు మీకు ఏంజల్ ఆన్సర్స్ ఏమున్నాయో నేను చెప్తానండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ లైఫ్ గైడెన్స్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ సెల్ఫ్ హీలింగ్ కోసం, వాళ్ళ లైఫ్ గైడెన్స్కి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళున్న ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు యూనివర్స్. సో ఏంజల్స్ ద్వారా మీకు యూనివర్స్ మీ లైఫ్కి సంబంధించి మీరు పడుతున్న ప్రాబ్లమ్స్కి ఒక ఆన్సర్ అనేది మీకు యూనివర్స్ ఇస్తున్నారు. సో అది ఏంటనేది మనం ఈ రీడింగ్లో చూద్దామండి. సో ఇది వచ్చేసి మీకు మీ ప్రజెంట్ రిలేషన్షిప్ బట్టి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండి ఇది. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే, ఆస్క్ యువర్ ఏంజల్స్. నేను తర్వాత చెప్తాను ఇది ఎందుకు వచ్చిందో, ఎందుకంటే రీడింగ్కి దీనికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను ఇది పక్కన పెట్టేస్తాను. ఆస్క్ యువర్ ఏంజల్స్ అని అంటున్నారు యూనివర్స్. సో ఇంకొకటి అండి, నాకు మొన్న మెసేజెస్లో కామెంట్స్ చేశారు కొంచెము. ఏంటంటే ఈ మేడం ఏంటంటే అంతా ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్కి అంటే లైక్ ఎవరైతే భార్యాభర్తలు కాకుండా, అన్మ్యారీడ్ కాకుండా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటాయి వీడియోస్ అని చెప్తున్నారు. ఇది చాలా రాంగ్ పర్సెప్షన్ అండి. ఇది ఏంటంటే ఇది రిలేషన్షిప్ రీడింగ్. ఓకే, రిలేషన్షిప్ రీడింగ్ అంటే ఏంటంటే మీరు ఒక పర్సన్ని ఇష్టపడుతున్నారు అండ్ ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎలాంటి వాళ్ళైనా సరే యూనివర్స్ అనేది మనం అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుందండి. ఓకే, మనం అడిగేది ఎనీ క్వశ్చన్కి యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్ నేను మీకు చెప్తున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, అలా అంటే మేడం మీరు మ్యారీడ్ వాళ్ళ గురించి, అన్మ్యారీడ్ వాళ్ళ గురించే చేయొచ్చు కదా, మీరు ఎందుకు మరి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే, ఇక్కడ నేను ఏం ఎంకరేజ్ చేయడం లేదు, అదొకటి మీరు గుర్తించాలి. ఎంకరేజ్ చేయడం అనేది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నా వీడియో వాచ్ చేసే వాళ్ళు ఎవరెవరైతే ఆడియన్స్ అంటే ఎవరెవరైతే ప్రాబ్లమ్స్లలో ఉన్నారో వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడమే యాజ్ ఎ టారో రీడర్గా నా రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఎవరి లైఫ్కి వాళ్ళు బాధ్యులండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తే వాళ్ళు మారడమో, లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఇక్కడ వీడియోలో ఉండడం అలాంటిది కాదు. ఇది కంప్లీట్లీ ఒక రిలేషన్షిప్ రీడింగ్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకున్న కర్మాని బట్టి ఈ రీడింగ్లోకి వాళ్ళకి ఒక సొల్యూషన్ కోసం వెతుక్కుంటూ ఈ వీడియోలు చూస్తారు.
ఆ సొల్యూషన్ అనేది రావడం కోసం మాత్రమే యూనివర్స్ ఫ్యూచర్ ఆన్సర్స్ ఏమి ఇస్తున్నారని తెలుసుకోవడం కోసం ఈ వీడియోస్ అనేది చూస్తుంటారు. సో ఇది ఏ రిలేషన్షిప్ ఏంటనేది వాళ్ళ సెల్ఫ్ అండి, వాళ్ళకి సంబంధించిన విషయం. సో దాన్ని నేను పర్సనల్గా మనము తీసుకొని నేను ఎంకరేజ్ చేస్తున్నానని అనుకోవడం చాలా రాంగ్ అండి. ఇది కంప్లీట్లీ ఒక రిలేషన్షిప్ రీడింగ్ ఇది. అండ్ దట్ టు ఐఎమ్ టేకింగ్ ఓన్లీ సపరేషన్, నో కాంటాక్ట్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ గురించి నేను రీడింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆడియన్స్ ఉంటారు. మీకు అంతగా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఏం చేయాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎవరైతే మెసేజెస్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో మీరు మీ లైఫ్కి సంబంధించి మీ పర్సనల్ రీడింగ్ తీసుకొని వీడియోస్ చూడడం ఆపేయండి. ఎందుకు అంటున్నానంటే మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. మీరు ఎందుకు చూస్తున్నారు ఈ వీడియోస్? హీలింగ్ కోసం అండ్ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ఏముంటాయని మీరు చూస్తున్నారు. ఇందులో మీరు మ్యారీడ్ అయి ఉంటే, అన్మ్యారీడ్ అయి ఉంటే కనుక మీకు ఏ ఆన్సర్ వచ్చిందో అది తీసుకొని మీరు పక్కకు జరిగిపోవాలి. ఎందుకంటే అందరూ ఉంటారండి ఇక్కడ, మీరు ఒక్కరు ఉండరు. ఇక్కడ వేల మంది వాచ్ చేస్తుంటారు వీడియోస్. సో ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో నేను వీళ్ళు కరెక్ట్ వాళ్ళు రాంగ్ అని నేను జడ్జ్ చేసే అంత నేను గాడ్ని కాదు, ఇక్కడ గాడెస్ని కాదు, గాడ్ని కాదు. ఓన్లీ ఐఎమ్ అ టారో రీడర్ అండ్ ఐఎమ్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ యూనివర్స్. సో ఇక్కడ ఆన్సర్స్ ఏవైతే మీరు చూస్తున్నారో దానికి సంబంధించి మాత్రమే నేను మాట్లాడతాను, కానీ ఏ రిలేషన్షిప్లో ఉన్నారు అనేది నాకు అనవసరం అండి. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి, నేను ఏం ఆన్సర్ ఇస్తున్నాను, దట్ ఈజ్ మై డ్యూటీ. ఓకే, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరు తక్కువ చేసుకోవద్దు, చేయొద్దు. ఎందుకంటే ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ అండి. అది మనము ఒకళ్ళని జడ్జ్ చేసే అంత దాంట్లో లేదు. ఇప్పుడు ఈ సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉన్నారు, మీ చుట్టూ కూడా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరు మనం జెన్యున్గా ఉన్నారా? మీరు జెన్యున్గా ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ జెన్యున్గా లేరు అనేది వాళ్ళని తప్పు అని మనం కూడా చెప్పలేం. వాళ్ళకున్న సిచ్యువేషన్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మాత్రమే మనుషులు ఒక్కొక్క రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. ఇది నేను ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. నేను ఎంకరేజ్ అస్సలు చేయట్లేదు. ఎంకరేజ్ చేస్తున్నానని మీరు అసలు అనుకోవద్దు, తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే ఇది ఓన్లీ రీడింగ్ పరంగానే చూసుకోండి. ఎవరి లైఫ్లో వాళ్ళకి సొల్యూషన్స్ అనేది తీసుకోవాలనే ఈ వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చకపోతే నో వరీస్ అండి. మీరు ఇంకా టారో రీడర్స్ చాలామంది ఇంకా ఉన్నారు. సో మీరు ఎవరైతే మ్యారీడ్ వాళ్ళ గురించి, అన్మ్యారీడ్ వాళ్ళ గురించి మాత్రమే చెప్తుంటారో ఆ వీడియోసే మీరు చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా అండి? సో ఇక్కడ నేను ఎవరిని కూడా తిట్టడం లేదు, లేకపోతే ఎవరిని కూడా నేను కోపగించుకోవట్లేదు. నేను మీకు ఆన్సర్ చేయాలి కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు మనము రీడింగ్లో మరి మీకు సపరేషన్లో ఉన్న మీ పర్సన్ అండ్ మీతో ఉండి కూడా మాట్లాడకుండా మీకున్న ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ రిలేషన్ ఎనీథింగ్ అండి, ఎవరైతే మ్యారీడ్ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉన్నారు అండ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని కలవాలన్నా కూడా కలిసే సిచ్యువేషన్లో ప్రజెంట్ లేరు. వాళ్ళ మనసులో బాధ ఉంది, మీకు చెప్పాలని ఉందా లేదా, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. సో నేనైతే ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఇందులో 3 ఆఫ్ వీల్స్ వచ్చింది. ఈ కార్డు పైకి వచ్చేసింది కాబట్టి తీసేద్దాం. ఓకే, సో 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చిందండి. ఇంకొక కార్డు తీస్తాను. సో ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఉంది. సో ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం రావాలి అని, అంటే మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని చాలా, చూడండి ఇక్కడ అగ్రెసివ్గానే కనిపిస్తున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఒక సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు. ఏంటంటే 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళకి లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. ఛాలెంజెస్ అని అంటే ప్రజెంట్ ఉన్న ఏదైతే లైఫ్లో ఉన్నారో ఆ లైఫ్లో వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు, ఛాలెంజెస్ అనొచ్చు. చాలా వరకు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఏ సిచ్యువేషన్స్లలో అయితే ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ని కాదని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు ఎవరైతే వీళ్ళ పర్సన్, మీ పర్సన్ ఉన్నారో, మీ పర్సన్ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మ్యానిపులేట్ చేయడము, వాళ్ళు చెప్పినట్టుగా వినేలాగా, మీ పర్సన్ వినేలాగా చేయడము,
అండ్ అలాగే మీ పర్సన్ని వీళ్ళు మోసం కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మోసం చేయడం అని అంటే ఏంటంటే మీ పర్సన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడం అండి. ఓకే, వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడం అంటే ఒకటి మీ పర్సన్ ద్వారా ఏదైనా లాభం ఉంటేనే ఎవరైనా కూడా ఆ, ఇంకొక పర్సన్కి దగ్గర అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఇవ్వరు. సో అదే సిచ్యువేషన్లో పర్సన్ మీ పర్సన్ ప్రస్తుతం అయితే ఉన్నారండి. అండ్ ఇంకా మీ పర్సన్ కూడా వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నారు. అంటే మీ పర్సన్కి తెలుసు వాళ్ళు చెప్పడం వల్ల మీ పర్సన్నే నష్టపోతారు, మీ పర్సన్కే లైఫ్ బాగుండదు. ఇలాంటి విషయాలన్నీ తెలిసి కూడా మీ పర్సన్ ఏంటంటే తప్పని పరిస్థితులను లేదంటే మీ పర్సన్ అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళని చెప్పేసో లేకపోతే వాళ్ళు వాళ్ళు వీళ్ళకి మంచి చేస్తారు, లేకపోతే మీ పర్సన్ కూడా వాళ్ళతో ఒక ఉపయోగం లేకపోతే వాళ్ళతో అవసరం కూడా ఫైనాన్షియల్గా అవసరం ఏదైనా ఉండొచ్చు. దానివల్ల మీ పర్సన్ ఏంటంటే ఒకటే చెప్తున్నారు ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లలో నేను మీ దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆఫ్ వీల్స్ అంటే మిమ్మల్ని కలవాలని ఉంది, మీరంటే ఇష్టం ఉంది చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మీరంటే ఇష్టమే, మీతో గడిపిన క్షణాలు కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా మర్చిపోలేదు. అండ్ ఇక్కడ మిమ్మల్ని పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు తప్ప మీరు మంచివాళ్ళు కాదు, లేకపోతే మిమ్మల్ని వదిలేసేయాలి, లేదంటే మిమ్మల్ని దూరం చేసుకొని వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవాలన్న ఉద్దేశం కూడా ఏం లేదు. బాధపడుతున్నారు లోపల, అంటే మీరు దూరం అయిపోయారన్న అదొక బాధ ఉంది వీళ్ళకి. కాకపోతే ఉన్న ఈ సిచ్యువేషన్లలో వీళ్ళు ఎదుర్కొంటున్న ఈ ఛాలెంజెస్, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వదిలేసి వీళ్ళు రావడానికి ఇప్పుడు ప్రిపేర్డ్గా లేరు. అంటే వీళ్ళకి ఇప్పుడు సమయం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పి కూడా మీ పార్ట్నర్ అంటున్నారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వీల్స్ అండి, చాలా ప్యాషన్గా ఉన్నారు. అంటే మీ పైన వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మీరంటే చాలా ప్రేమ, అంటే మిమ్మల్ని చూడాలని అనిపించడము ఇదంతా ఉన్నా కూడా మీకు కాంటాక్ట్ చేయడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ వీళ్ళకి రావాలని ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్లలో వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని మీకు క్లియర్గా చెప్తున్నారండి. ఇక నైట్ ఆఫ్ వీల్స్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆ జీవితం నుంచి బయటపడాలని ఉద్దేశం కూడా వీళ్ళకి లైఫ్లో ఉంది. బట్ ఇక్కడ ఇంకా నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళకి ఇంకా సమయం కూడా కావాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్ అంటే మీ పైన వీళ్ళకి చాలా ప్రేమ ఉందండి, చాలా ఇష్టం ఉంది, చాలా ప్యాషనెట్గా కూడా ఉన్నారు. అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అండ్ మీ పైన ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే లేవండి, చాలా పాజిటివ్గానే ఉన్నారు. అంటే మీరు మంచి వాళ్ళని, మీరు మీతో ఉంటే లైఫ్ బాగుంటుందని, మీ జీవితంలోకి రావాలని చెప్పేసి మీ జీవితంలోకి వస్తేనే వీళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి అన్నీ తెలుసు. అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా అండి. కొద్దిమంది అయితే వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్ ఎట్లా ఉన్నారంటే వీళ్ళకి ఎవరో చెప్తే లేకపోతే ఎవరో గైడ్ చేసే పర్సన్స్ కూడా కాదు, వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాకపోతే వీళ్ళు ప్రజెంట్ ఉన్న ఆ సిచ్యువేషన్స్లలో ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైం కాదని చెప్పి కూడా వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి 8 ఆఫ్ స్వార్డ్స్. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ ఇమోషనల్గా చాలా బందీ, అంటే లైక్ రావాలని ఉన్నా వచ్చేస్తే ఇప్పుడు వీళ్ళు ఉన్న సిచ్యువేషన్లో బయట పడలేరండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీ 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 దగ్గరకు వస్తే ఇప్పుడు ఉన్న ఆ సిచ్యువేషన్స్లలో వాళ్ళకి ఇంకా ప్రమాదం ఏదో ఉంది. ప్రమాదం అంటే ఏంటంటే ఏదో వీళ్ళు లూజ్ అవుతారు, అంటే లాస్ అవుతారు, సంథింగ్ దే ఆర్ గోయింగ్ టు లాస్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు అండ్ మీ దగ్గరకు వస్తే వీళ్ళు ఏదో లూజ్ అవుతారు, అంటే వీళ్ళు ఏదో కోల్పోతారు. సో దానివల్ల కూడా ఇక్కడ ప్రేమ ఉంది, రావాలని ఉంది, వస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇక్కడ వీళ్ళ ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేరు. ఏదో వీళ్ళ లైఫ్లో సమ్ సిచ్యువేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. ఎమోషనల్గా అయితే ఉందండి. ఇదిగోండి ద మూన్ కార్డ్, ఐ థింక్ ఎస్. సో ద మూన్ కార్డ్ కూడా వచ్చిందంటే ప్రజెంట్ వీళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి ఖచ్చితంగానండి వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి. ఇటు వెలుగులోకి రావాలి అంటే ఇక్కడ షైనింగ్ అంటే మీరు హ్యాపీనెస్, బట్ వీళ్ళు ఉన్నది ఒక ఇమోషనల్గా వీళ్ళు బందీ అవ్వడం అంటాం కదా, అలాగా. సో ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి రావాలని ఉన్నా కూడా వీళ్ళు ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు ఇక్కడే ఉండడం తప్ప వీళ్ళు ముందుకు రావాలని అనుకోవడం లేదు, అంటే బయటపడాలని ఇప్పుడైతే అనుకోవడం లేదు. చాలా ఇమోషనల్గా అయితే అవుతున్నారు. బాధ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, కోపం ఉంది. నైట్స్ అయితే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నందుకు కూడా బాధపడుతున్నారు.
ఇది. సో ఇక్కడ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఏంటంటే మనకి 10 ఆఫ్ వీల్స్ వచ్చింది. సో 10 ఆఫ్ వీల్స్ అంటే ఇక్కడ పెళ్ళి, మ్యారేజ్ లైఫ్. సో ఇక్కడ ఇది ఒక మ్యారేజ్ లైఫ్లో ఉన్నట్టుగా మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకున్న ఫీలింగ్స్. అండ్ ఇక్కడ వీళ్ళు మిస్ అయిపోయేది ఏంటంటే మీతో ఒక మంచి జీవితాన్ని అయితే వీళ్ళు మిస్ అయిపోతున్నారు. అది వీళ్ళు గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా మీకు మీ పార్ట్నర్కి చాలా అంటే చాలా ఏమంటారు అన్నది ఒక ప్యూర్ బంధం అండి, ప్యూర్ రిలేషన్షిప్ అయితే ఉంది. ఈ రిలేషన్షిప్కి మీ పార్ట్నర్ రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. మీకు మీ రిలేషన్షిప్కి మీ పార్ట్నర్ రెస్పెక్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇష్టం ఉంది, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మీరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, మీ పార్ట్నర్ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. సో మీకు ఉన్న అండర్స్టాండింగ్ అనేది కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే మీ ఇద్దరిలో మీకు తెలుసు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇద్దరు దూరం అయ్యారు. సో బట్ ప్రేమ అనేది మాత్రం మీ పార్ట్నర్కి ఉంది, అలాగే మీకు కూడా ఉంది. సో అది వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న ఏ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ద హైప్రిస్టిస్ అండి. హైప్రిస్టిస్ అని అంటే ఇక్కడ ఏంటంటే లైక్ డామినేషన్ అని చెప్పొచ్చు. సో వెరీ డామినేషనల్ పర్సనాలిటీ ఇది. సో డామినేషనల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్కి మంచి చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. సో ఆ మంచి చేయడంలో మిమ్మల్ని దూరంగా ఉంచడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ లైఫ్ని బాగు చేయడానికి మేమే కంకణం కట్టుకున్నాము, అంటే మేమే రెస్పాన్సిబిలిటీ, మాదే రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్ని మంచి చేయడం, అంటే వీళ్ళని దారిలో తీసుకురావడం, అంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడము. అండ్ మీరు ఉండడం వల్ల వీళ్ళ డామినేషన్ కూడా నడవదు, వీళ్ళు చెప్పినట్టు వినరన్న ఒక అపోహ వీళ్ళకు ఉంది. దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో అగాధంగా ఉన్నారు. అయితే వీళ్ళు సంతోషంగానే ఉన్నారు, మీ పార్ట్నర్ని కూడా అలాగే వీళ్ళ ప్రవర్తన వల్ల మీ పార్ట్నర్ని కూడా ఇలా సంతోషంలో ఉంచాను అని అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ బాధపడుతున్నారన్న విషయం మాత్రం వీళ్ళకి తెలియడం లేదు. అంటే వెనకాల వీళ్ళు బాధపడుతున్నారు, పైన వీళ్ళ ముందర సంతోషంగా కనిపిస్తున్నా, పైన వేరే విధంగా మాటలు చెప్పినా లోపల మాత్రం మీ పైన ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ మాత్రం వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో ఇదంతా కూడా ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. నాకు అలవాటు అయిపోయింది నేను చెప్తున్నానండి, బాధపడద్దు. ఎవరో మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరో నాకు కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ అండి. మాకు పార్షాలిటీస్ ఉండవు, పార్షాలిటీస్ ఉంటే కష్టం. అది రైట్ రిలేషన్షిప్ ఆర్ రాంగ్ రిలేషన్షిప్ అనేది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళేనండి, ఎవరి లైఫ్కి వాళ్ళే. ఓకే, సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్కి సంబంధించి ప్రస్తుతం వీళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో అయితే వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అంటున్నారు. మరి మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనము చూద్దాం. ఇక్కడ నేను మూడు కార్డ్స్ 3 టైప్ ఆఫ్ కార్డ్స్ తీస్తాను, మీరు చూస్ చేసుకోండి. మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనము చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ 3 కార్డ్స్ వచ్చేసి నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, లవ్ ఫీలింగ్స్ అండి, లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించింది. అలాగే నెక్స్ట్ కార్డ్ ఎవరైతే చూస్ చేసుకుంటారో సెకండ్ కార్డ్ 2 ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి మీ పార్ట్నర్ మనసులో మీ మీద ఏం ఫీలింగ్స్ పెట్టుకొని ఉన్నారు, ప్రస్తుతం ఎలా లవ్ ఫీలింగ్స్ ఉన్నాయా, అసలు ఎలాంటి ఫీలింగ్స్ మీ పైన ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒకటేనండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇష్టం ఉన్నా కూడా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒకటి మీ జీవితంతో పాటు వాళ్ళ జీవితం కూడా ఇంపార్టెంట్, రైట్? సో వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు ఏంటంటే నిర్ణయం తీసుకోవాలని మీ మీద నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ పర్సెప్షన్లో కూడా వాళ్ళు ఆలోచించుకుంటారనమాట. సో ఇలాంటివి మీకు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఇవన్నీ. ఓకేనా? సో మెచ్యూరిటీగా ఆలోచించడం అంటే ఏంటంటే ఏం చెప్పాలి, మీరేమో ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు, వీళ్ళేమో ప్రాక్టికల్గా ఆలోచించడం అనుకోండి. ఇంకా మెచ్యూరిటీగా అంటే ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించడం అండి. సో మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలని
మీరు రోజు రోజుకి ఈ వీడియోస్ ద్వారా చాలా మెచ్యూరిటీ తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ మైండ్లో కూడా మెచ్యూరిటీ కూడా రావాలి. వస్తేనే మీరు ప్రాక్టికల్గా ఆలోచించగలుగుతారు. అసలు లైఫ్ అంటే ఏంటో కూడా మీకు కూడా, అంటే టైం ఎంత విలువైందో కూడా మీకు కూడా అర్థమవుతుందండి. ఓకే, టైం పోయే కొద్దీ మనకి మళ్ళీ తిరిగి రాదు, అర్థం చేసుకోండి. సో ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసే విధంగానే ఉండండి. ఇప్పుడు ఏ రీడింగ్లో ఇప్పుడు మీరు 3 కార్డ్స్ చూస్ చేస్తున్నారు, ఇందులో మీరు ఏదైతే అనుకున్నారో 1 or 2 or 3 దాంట్లో వచ్చే యూనివర్స్ ఆన్సర్స్ని మీరు రెస్పెక్ట్ చేయండి. దానికి తగ్గట్టుగానే మీ జీవితాన్ని మీరు మర్చిపోండి. ఓకేనండి, ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను కార్డ్ 3లో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ మనసులో అసలు ఏమనుకుంటున్నారు అనేది చూద్దామండి. సో మీ పార్ట్నర్ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. సపరేషన్, నో కాంటాక్ట్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ది చారియట్ కార్డ్ వచ్చింది, చూద్దాం. సో మీరు అనుకున్నారు కదా మీ పార్ట్నర్ పేరు, అలాగే మనసులో మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి. యూనివర్స్ని కూడా మీరు ప్రే చేసుకోండి. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకోవాలని అనుకుంటున్నారో ప్రే చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఇది సెకండ్ కార్డ్ తీస్తున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3, బట్ నేను 2 తీస్తాను. సో 9 of cups, Knight of coins అండ్ 7 of cups. అఫ్ కోర్స్, సో ఇక్కడ మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్ పర్సన్ అండి. సో మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్ పర్సన్ అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మీనరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్ పర్సన్, మిమ్మల్ని చాలా ఇష్టపడే పర్సన్. మీరుంటే చాలు, మీ ప్రేమ, మీ మాటలు, మీ ఆప్యాయత, అవి వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మీరుంటే ఇంకా అన్ని ప్రపంచం మర్చిపోతారనమాట, ఆ టైప్ ఆఫ్ పర్సన్. చూడండి ఇక్కడ మీరుంటే ఇంకా ప్రపంచం మర్చిపోవడం, మీరుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, మీరుంటే చాలు అనుకోవడం, అంతే అనమాట. ఇంకా అది వీళ్ళ మనసులో ఉన్న భావన. ఓకేనా, చాలా సంతోషంగా ఉంటారు. సో అది కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడం ఏంటంటే మీ హీల్ అవ్వడం కూడా అండి. ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావడం లేదు కానీ, బట్ మీతో గడిపిన క్షణాలని ఇలా గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా హీల్ అవుతున్నారు. మైండ్కి ఒక రిలాక్సేషన్ అనేది కూడా మీ ఆలోచనలతోనే వీళ్ళకి రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ 7 of cups అండి. సో కప్స్, 7 of cups అంటే కంప్లీట్లీ వెరీ ఇమోషనల్ పర్సన్. అండ్ ఇక్కడ మీ పైన చాలా అంటే చాలా ప్రేమ కూడా వీళ్ళకి ఉందండి. అండ్ అవన్నీ కూడా ఇప్పుడు మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారు కూడా కొంచెం. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కాయిన్స్, నేను చెప్పాను కదా మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం కోసం, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడం కోసం, వీళ్ళ లైఫ్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సొల్యూషన్ తీసుకొని, అంటే ఏమైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే వాటన్నిటిని క్లియర్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు, మీతో మాట్లాడినందుకు, మీతో దూరమైనందుకు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు కూడా. ఇది 2 నంబర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి. నెక్స్ట్ 1 చూద్దాము. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, టెంపరెన్స్. సో ప్రస్తుతం వీళ్ళు ఏదైతే చెప్తున్నారు ఏంటంటే, ప్రజెంట్ వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారండి. అంటే కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటంటే, వాళ్ళకి మిమ్మల్ని కలవాలన్నా, మాట్లాడాలన్నా, మీతో ప్రేమగా మాట్లాడాలని అనిపించినా వీళ్ళు ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో అయితే కనిపించట్లేదు. ఎందుకనంటే వీళ్ళు ఒక నిర్ణయం ఏదో తీసుకోవాలని, మీతో మళ్ళా రీయూనియన్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారండి. ధనుసు రాశి, అలాగే సింహరాశి, అలాగే వృషభ రాశి వాళ్ళు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్, వాళ్ళు మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మీతో మళ్ళీ కలిసి మాట్లాడుకోవాలి, మీకు చాలా విషయాలు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది పాజిటివ్గా రావడం అండి. ఇక్కడ మీ పైన మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏమైనా గొడవలు జరుగుంటాయండి. అయితే వీళ్ళే కోపంగా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఏదైతే కోపము అవన్నీ ఉన్నాయో అవి కూడా తగ్గిపోయి చల్లారిపోయి వీళ్ళు మీ పైన ప్రేమతోనండి మళ్ళీ మీతో లైఫ్ గడపాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది జరుగుతుంది ఈ ఫ్యూచర్లో. సో ఇది జరగాలని చెప్పేసి కూడా మీరు కూడా
మేనిఫెస్ట్ చేసుకోండి. నిజంగా మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. లియో అంటే ఏంటంటే అండి, సింహరాశి వాళ్ళు, వీళ్ళు ఏంటంటే కొంచెం డామినేటింగ్‌గా ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళేంటంటే వీళ్ళు చెప్పిన మాటనే వినాలని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్. అట్లా అని చెప్పేసి వీళ్ళు ప్రేమ లేదని కాదు. వీళ్ళు చాలా ఓవర్ ప్రొటెక్టివ్‌గా కూడా ఉంటారండి. ప్రొటెక్టివ్‌గా అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని, మీకు ఇవ్వాల్సిన కేరింగ్, మీకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇవ్వాలని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పిన మాట వింటేనే వీళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ కైండ్ ఆఫ్ పర్సన్స్ కొద్దిమంది. ఇంకా కొద్దిమంది ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చాలా ఆప్టిమిస్టిక్ పర్సన్స్ ఉన్నారండి కొద్దిమంది. వీళ్ళు ఏం లేదు, కొంచెం స్వార్థపూరితంగా ఉంటుంది. సెల్ఫిష్ కోసం, వీళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం మీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఒకప్పుడు. బట్ ఇప్పుడు మళ్ళా మీతోనే రీయూనియన్ అవ్వాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయండి. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చినా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీ సైడ్ నుంచి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సొస్తది. ఇక్కడ వీళ్ళు రావాలని వచ్చినా కూడా అది మీకున్న సమస్యలని, మీకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి వీళ్ళొస్తే మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అసలు వీళ్ళని మీ జీవితంలోకి మీరు కోరుకుంటున్నారా లేదా, అవన్నిటిని కూడా మీరు ఒక ఎనలైజ్ చేసుకొని, ఒక నిర్ణయం తీసుకొని మాత్రమే మీరు మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి తిరిగి రానివ్వడానికి మీరు ప్రయత్నించాలి. ఇక టెంపరెన్స్ అంటే కొంచెం కర్మ సిట్యుయేషన్స్ కూడా నడుస్తున్నాయి మీకు, మీ పార్ట్నర్‌కి. సో, ఈ కర్మ సిట్యుయేషన్స్ వల్ల కూడా మీరు దూరం అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కార్డ్ 3 ఎవరైతే చూస్ చేశారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అండి. స్టక్ ఎనర్జీ ఉంది. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఎమోషనల్‌గా స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళున్న జీవితంలో నాకు తెలిసి వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎనీ థర్డ్ పార్టీ అండి. సో, ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉండడం వల్ల వాళ్ళు ఇటు రావాలా, అటు ఇవ్వాలా, ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి. ఎందుకంటే వీళ్ళేంటంటే ఇటు వస్తే మీ దగ్గరికి వస్తే వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ వస్తుంది, వాళ్ళ సైడ్ ఉంటే మీకు ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఈ విధంగా ఏంటంటే వీళ్ళు అటు ఇటు 2 సైడ్ల ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎటు తేల్చుకోలేని ఒక సందిగ్ధంలో సందిగ్ధంలో పడ్డారు. సో, ఎక్కడ రావాలి, ఏం చేయాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టే మీ దగ్గరికి ఇంకా రావాలని వాళ్ళు ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక్కడ చూడండి, చాలా లాయల్ పర్సన్ మీ పర్సన్ ఏంటంటే మీ ప్రేమ, మీకు ఇచ్చే ప్రేమలో ఎలాంటి మోసం లేదు. చాలా లాయల్‌గా ఉన్నారు. మీకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ మీరంటే ప్రేమ కూడా ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీకు కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు కానీ వెనకంజ వేస్తున్నారు. కొంచెం ఈ పర్సన్‌కి కొద్దిగా డిపెండబుల్ కూడా ఉన్నారండి. డిపెండబుల్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్, లేదంటే వీళ్ళు ఒకరికి కట్టుబడ్డారంటే ఆ రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడము. సో, అందువల్ల అటు మీకు దూరం అవ్వలేక, ఇటు వీళ్ళకి దూరం అవ్వలేక కూడా వీళ్ళు కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారు. అండ్ ఇక్కడ కొద్దిమంది హెరోఫెంట్ కార్డ్ అంటే ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇందులో చాలా వరకు తులారాశి వాళ్ళు, అలాగే కన్యారాశి వాళ్ళు, కన్యారాశి, తులారాశి అండ్ వీళ్ళండి ఎవరంటే హెరోఫెంట్ కార్డ్ అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం గురుస్థానం అంటారండి. కొద్దిగా చాలా జడ్జెస్ లాంటి వాళ్ళు, ఇట్లా అంటే ఆ హై లెవెల్ థాట్స్ ఉంటాయి అనమాట. అంటే అందరికీ ఈక్వల్గా చూసేవాళ్ళు అండ్ 10 మందికి వీళ్ళు చెప్పే స్థితిలో ఉంటారు. అంటే వీళ్ళు మేబీ బాస్ అనుకోవచ్చు. ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్స్ లాగా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అందరికీ న్యాయంగా చూడాలి, ధర్మంగా ఉండాలి. అంటే మనం ఏది చేసినా సరే సొసైటీలో ఒక వాల్యూ ఉండాలి, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక వాల్యూ ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు. సో, ఇట్లా కొంచెం ఆలోచించే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ వీళ్ళల్లో ఉన్నాయండి, కొద్దిమంది ఉన్నారు. కాకపోతే మీ పర్సన్ అంటే ఏంటంటే చాలా లాయల్ పర్సన్ అండి, జెన్యూన్ పర్సన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఒకటే సిచ్యువేషన్. సింపుల్గా చెప్పాలంటే అటు వాళ్ళకి వదులుకుంటే వాళ్ళని అన్యాయం చేసినట్టు అవుతుంది, అది మిమ్మల్ని వదులుకుంటే మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. సో, అటు ఇటు తేల్చుకోలేక వీళ్ళు కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. అందువల్ల కూడా మీకు ఏంటంటే ఇప్పుడు మీరంటే ఇష్టం ఉన్నా, మీతో మాట్లాడాలనున్నా, మిమ్మల్ని చూడాలనున్నా, లేదనంటే మీకు ఒక మాట ఇవ్వాలి అంటే ఒక ప్రామిస్ చేయాలన్నా కూడా వీళ్ళు చేయలేకపోతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అంటే ఏంటంటే వీళ్ళు ఒక హై పొజిషన్ అని చెప్పాను. కాకపోతే
ఒక స్పిరిచువల్ మెంటాలిటీస్ కూడా ఉన్నవాళ్ళని అనుకోవచ్చండి. అంటే మనము ఒకరికి అన్యాయం చేయకూడదు అని అనుకుంటారు కదా! ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ అనుకోవచ్చు మీరు. సో, వీళ్ళంతా కూడా కంప్లీట్‌లీ డిపెండబుల్ అండి కొద్దిమంది. సో, ఇందులో నాకు తెలిసి వృషభ రాశి వారు, కన్యా రాశి వారు, అలాగే హ్మ్, ఇంకేంటంటే వీళ్ళండి. వీళ్ళనేమంటారు? క్యాప్రికాన్ అంటే ఏంటి? మకర రాశి వాళ్ళు. యెస్. నాకు అప్పటి నుంచి గుర్తుకు రావట్లేదు. సో, మకర రాశి వాళ్ళు ఈ మొత్తం ఉన్న ఈ వీళ్ళు కొంచెం డిపెండబుల్ పర్సన్స్ ఉంటారనమాట. డిపెండబుల్ ఉంటారు కానీ వీళ్ళు వేరే వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్. వీళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయండి. వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అందుకనే అండి కొంచెం ఇదవుతున్నారు తప్ప మీ పైన వీళ్ళకి ప్రేమ లేక కాదు. రైట్. సో ఈ విధంగా ఉన్నారండి మీ పర్సన్స్. సో ఇప్పుడు ఈ 1, 2, 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనకి రీడింగ్. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అండి ఇది మనకి ద చారియట్ కార్డ్ వచ్చింది. సో ద చారియట్ కార్డ్ అంటే ఏంటంటే మీ పార్ట్నర్ ఇంకా తప్పకుండా మీ జడ్జ్ చేసేసుకుంటున్నారు. అంటే మీకు ఒక నిర్ణయం అండి, ఒక నిర్ణయం అయితే తీసేసుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు తొందరలోనే మీకు మీ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళు మంచి నిర్ణయం కూడా ఏదో తీసుకోవాలని అనుకుంటున్నారండి. ఇది ఒక కర్కాటక రాశి వాళ్ళు కానివ్వండి, అలాగే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తులారాశి వాళ్ళు కానివ్వండి, లేకపోతే కుంభరాశి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మొత్తం ఎక్కువగా ఛాన్సెస్ అయితే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఈ 3 రాష్ట్రాల వారు ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఎవరెవరు నేను చెప్పింది ఇప్పుడు మీకు? ఒకటి కర్కాటక రాశి, అలాగే కుంభరాశి వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు. సో ఇక్కడ ఈ వీళ్ళు మాత్రం కొంచెం సీరియస్గా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందండి. ఇక్కడ మీరు నా ఇంట్యూషన్కి వచ్చిన దాన్ని బట్టి నేనైతే చెప్పేశాను మీకు క్లియర్గా. అయితే ఒకవేళ మీరు 1 or 2, 3 కార్డ్స్లలో మీరు ఒకటి అనుకుంటే ఒక రకంగా మీకు ఆన్సర్ వచ్చి ఉంటే కనుక, ఒకవేళ మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని మీరు అర్థం చేసుకొని మీరు బాధపడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అర్థమైందా? సో ఇదండి ఈరోజు రీడింగ్. సో మరి మీకు ఎలా ఉంది ఏంటి, మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్లో మీకు ఏంటంటే ఒకటి క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అండ్ అలాగే ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరేనండి, మీరు ఒకవేళ యూనివర్స్ నుంచి ఫ్యూచర్ ఆన్సర్స్ తెలుసుకోవాలి, మీ ప్రెడిక్షన్ తెలుసుకోవాలి, ఫ్యూచర్ ప్రెడిక్షన్ తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవాలి. సో మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దామండి. నేనైతే మీ రీడింగ్ అయిపోయింది. ఇక్కడ మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీకు ఏం తెలుస్తుందో యూనివర్స్ మీకు చెప్తారు చూడండి. ఖచ్చితంగా మీకు యూనివర్స్ చెప్తారు. మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీకు ఏం ఏం లాభం వస్తుంది మీకు మీ లైఫ్కి అనేది చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ కనుక వీళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే, వాళ్ళ లైఫ్కి సంబంధించిన పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఏ విధమైన సొల్యూషన్స్ వస్తాయి, అసలు వాళ్ళు ఎందుకు తీసుకోవాలి పర్సనల్ రీడింగ్? ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. Gratitude, gratitude, gratitude. Thank you so much universe for giving me this opportunity. Thank you. చూసారు, ద చారియట్ కార్డ్ అంటే ఏంటి, మీకు మంచి చెడు ఏంటి, అసలు మీ ఆలోచనలు కరెక్టా కాదా, అసలు ఫ్యాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు రివీల్ అవుతాయని మీకు యూనివర్స్ చెప్తున్నారండి. చూడండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి గురించి అయితే కాంటాక్ట్ కోసము, వాళ్ళ ప్రపోజల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో, ఆ పర్సన్కి సంబంధించిన విషయాలు కూడా మీకు రివీల్ అవుతాయని చెప్పేసి. ఓకే, ఇక్కడ 8 of Pentacles. సో 8 of Pentacles అంటే మీరు మీ రిలేషన్షిప్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు, ఇంకా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీనికి ఒక సొల్యూషన్ కూడా మీరు తీసుకోవాలని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో మీకు ఈ సొల్యూషన్ కావాలంటే కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. ఇది ఫ్యూచర్ ప్రెడిక్షన్. అర్థమైందండి ఇది? సో ఇక్కడ మీకు ఫ్యూచర్ గురించి, మీరు ఏమి కోరుకుంటున్నారు, మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుస్తుందని యూనివర్స్ చెప్తున్నారు. ఇది నాకు ఐ థింక్ యూ క్లియర్డ్ నౌ, రైట్? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదండి ఎందుకు తీసుకోవాలో. ఇదిగోండి ఇంకొకటి కూడా, ద మూన్ కార్డ్. అంటే ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు కదా, మీకు సొల్యూషన్ లేక, మీ పార్ట్నర్ దూరమయ్యి, మీ పార్ట్నర్ ఆలోచనలతో 24/7 ఎంతో కుమిలిపోతున్నారు కదా.
దానికి కూడా మీకు సొల్యూషన్ వస్తుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రయత్నం, ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీరు ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తున్నట్టున్నారు కదా, మీ పర్సన్ని దగ్గర చేసుకోవాలి, లేకపోతే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావాలి, మీ పర్సన్ మీకు దగ్గర అవ్వాలని చెప్పేసి మీరు ఈ వీడియో చూస్తూ హీలింగ్ అవుతూ ఇలా ఆలోచనలతో మీరు ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి. అలాగే ఏ విధంగా చేసి నా పార్ట్నర్ నా లైఫ్లోకి వస్తారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కదా. సో అది కూడా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని చెప్పి మీ యూనివర్స్ చెప్తున్నారు. ఇంకా ఫైనల్ ఇంకొక కార్డు తీస్తాను. ఎస్, యు ఆర్ వెరీ పొసెసివ్ అబౌట్ యువర్ పార్ట్నర్. అంటే మీరు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మిస్ అయిపోతాడేమో, నా పార్ట్నర్ నన్ను వదిలేస్తాడేమో, నా పార్ట్నర్ నన్ను వదిలేస్తాడేమో. సో ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారు కదా. సో పొసెసివ్, చాలా పొసెసివ్గా మీరు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ గురించి. సో ఇక్కడ మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోనే ఉంటారా లేకపోతే వదిలేస్తారా అన్నిటికీ కూడా మీకు ఒక సొల్యూషన్ అనేది కూడా మీకు ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుందని చెప్పేసి, పర్సనల్ రీడింగ్ ద్వారా తెలుస్తుందని చెప్పి, అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని చెప్పేసి యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైనట్టుంది కదండి మీకు ఎందుకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలో. సో పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8498897644. సో ఇక్కడ కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను, దానికి వాట్సాప్ చేయండి. ఈరోజు కానీ ఎప్పుడు కానీ, సో మీరు ఎప్పుడు రీడింగ్ తీసుకున్నా సరే మీకు ఆన్సర్ అనేది మీకు యూనివర్స్ ద్వారా నేను మీకు చెప్తానండి. ఓకేనా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గెట్ సొల్యూషన్స్ ఫర్ యువర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.